హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఫుల్ బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తున్నాను. ఈ ఒక్క బ్లౌజ్ కటింగ్ చూస్తే చాలు. మీకు అస్సలు టైలరింగ్‌లో నాలెడ్జ్ లేకపోయినా సరే పర్ఫెక్ట్ బ్లౌజ్ కటింగ్ అండ్ టైలరింగ్ కూడా నేర్చుకోగలుగుతారు. సో, వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకండి. ఫస్ట్ అయితే మన మెథడ్ ప్రకారం హ్యాండ్సే కట్ చేస్తాము. హ్యాండ్స్ కట్ చేయడం కోసం డబుల్ ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి క్లాత్‌ని. ఫోల్డింగ్ అన్నది మన వైపుగా ఉండాలి. ఓపెనింగ్స్ అన్నది మనకి ఆపోజిట్ సైడ్‌లో ఉన్నట్లుగా చూసుకోండి. ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్లు డబుల్ ఫోల్డింగ్ చేసుకున్నారనుకోండి, మనం 2 హ్యాండ్స్‌ని కూడా ఒకేసారి కట్ చేయగలుగుతాము. చూడండి, ఇక్కడ మనం డబుల్ ఫోల్డింగ్ చేసుకొని, ఫోల్డింగ్స్ అన్నది మన వైపుగా ఉండాలి. ఓపెనింగ్స్ అన్నది మనకి ఆపోజిట్ సైడ్‌లో ఉన్నట్లుగా చూసుకోవాలి. ఫోల్డింగ్ మన వైపు ఉండాలి. ఓపెనింగ్స్ మనకి ఆపోజిట్ సైడ్‌లో ఉండాలి. ఇలా చూసుకున్న తర్వాత ఇప్పుడు కింద వైపున హెచ్చుతగ్గులు ఏమీ లేకుండా స్ట్రెయిట్‌గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా ఒక లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఆ ఎక్స్‌ట్రా పీస్‌నయితే కట్ చేసుకోండి. ఇప్పుడు స్కేల్ విడ్త్ ఎంతైతే ఉందో అంత కూడా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఎందుకంటే ఇది ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి కింద వైపున మనకి హెమ్మింగ్ కోసం ఒక 1 ఇంచ్ వరకు కూడా ఇలా లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత చూడండి, ఇక్కడైతే కస్టమర్ బ్లౌజ్ ఎలా ఉందో చూసారు కదా! మొత్తం నలిగిపోయినట్లు ఉందన్నమాట. మనం ఇక్కడ కొంచెం అడ్జస్ట్ చేసుకొని కరెక్ట్‌గా షోల్డర్ జాయింట్ దగ్గర నుండి కింద వరకు ఎంతుందో అన్నది చూసుకోవాలి. ఇక్కడ ఎగ్జాక్ట్‌గా నాకు 10 ఇంచీలయితే వచ్చింది. మనకి పై వైపున ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం కలిపి మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 10.5 ఇంచీలకైతే మార్కింగ్ చేస్తున్నాను. 10.5 ఇంచీలని ఇటొక మార్కింగ్, అటొక మార్కింగ్ చేసుకొని ఇలా స్కేల్‌తో స్ట్రెయిట్‌గా లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత కింద వైపున హ్యాండ్ లూజ్ ఎంతుందో అన్నది చూసుకోవాలి. ఇక్కడ నాకు 5 ఇంచీలొచ్చింది. కాబట్టి 5 ఇంచీలకి ఒక మార్కింగ్ చేశాను. అలానే ఎక్స్‌ట్రా ఖర్చు కోసం 2 ఇంచీలకైతే మార్క్ చేసుకున్నాను. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆర్మ్ లూజ్ ఎంతుందో అన్నది చూసుకోవాలి. ఆర్మ్ లూజ్ చూసుకోవడానికి మనం బ్లౌజ్ బ్యాక్ పార్ట్‌లోనే చెక్ చేసుకోవాలి. నేనిక్కడ బ్యాక్ పార్ట్‌నయితే రిటర్న్ తిప్పి షోల్డర్ జాయింట్ నుండి సైడ్ జాయింట్ వరకు ఎంతుందో అన్నది చూసుకున్నాను. ఇక్కడ నాకు 8.5 ఇంచీలయితే వచ్చింది. మనకి 8.5 వచ్చింది కాబట్టి ఇక్కడ హ్యాండ్ డౌన్ అన్నది 3.25 ఇంచీలయితే తీసుకోవాలి. ఇప్పుడు పై లైన్ నుండి కింద లైన్‌కి 8.5 ఇంచీలు ఎక్కడైతే వస్తుందో అక్కడ ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఈ మార్కింగ్‌ని మనం ఫస్ట్ కిందన హ్యాండ్ లూజ్ మార్క్ చేసాం కదా! ఆ మార్కింగ్ మీదకి కలుపుకుంటూ లైన్ అయితే డ్రా చేసుకోవాలి. అండ్ అలానే ఎక్స్‌ట్రా ఖర్చు కోసం కూడా లైన్ అయితే డ్రా చేశాను. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, మనం సెకండ్ లైన్ డ్రా చేసాం కదా! అక్కడ టేప్‌ని స్ట్రెయిట్‌గా పెట్టి హాఫ్‌గా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత పై లైన్‌కి టచ్ అయ్యేటట్లుగా నేను వీడియోలో చూపించేటట్లు పైకి లైన్ అయితే డ్రా చేసుకోండి. అండ్ ఈ కార్నర్‌లో మనం పావు తక్కువ 2 ఇంచీలకైతే మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకొని వీడియోలో చూపించే విధంగా కర్వ్ స్కేల్‌తో అయితే షేప్‌ని డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత అక్కడ సైడ్ జాయింట్ వైపు 1 ఇంచ్‌కైతే మార్క్ చేసుకున్నాను మన వైపుగా. అండ్ అలానే ఇక్కడ ఇంటూ సింబల్ వచ్చింది కదా! అక్కడి నుంచి హాఫ్ ఇంచ్‌గా మార్క్ చేసుకొని మళ్ళీ హ్యాండ్ షేప్ అయితే ఇవ్వాలి. ఇలా ఇచ్చిన తర్వాత మనం ఫస్ట్ పై మార్కింగ్ మీద నుండి మాత్రమే కటింగ్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, కొంచెం ఎక్కువ తక్కువ వచ్చినట్టుంది. అడ్జస్ట్ చేసి నీట్‌గా కటింగ్ అయితే చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఈ ఎక్స్‌ట్రా ఖర్చు ఏదైతే ఉందో అక్కడ కరెక్ట్‌గా నీట్‌గా కట్ చేసుకున్నాను. ఇక్కడ ఒక టక్ పాయింట్ ఇచ్చుకోవాలి. అండ్ అలానే మిడిల్‌లో కూడా ఒక టక్ ఇచ్చుకోండి. ఇప్పుడు ఓపెన్ చేసిన తర్వాత మాత్రమే మనం ఈ లోతుగా ఏదైతే మార్కింగ్ చేసుకున్నామో ఆ లోతు పార్ట్‌నయితే కటింగ్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న టక్ ఇచ్చుకోవాలంతే. ఇలా ఇచ్చుకున్నామంటే సరిపోతుంది. ఇప్పుడు మనం హ్యాండ్స్ అయితే కట్ చేసుకున్నాం కదా! బ్యాక్ పార్ట్‌నయితే కట్ చేసుకుందాం. బ్యాక్ పార్ట్ కట్ చేయడం కోసం హ్యాండ్స్ ఎక్కడైతే కటింగ్ చేసామో ఎగ్జాక్ట్‌గా దానికి ఆపోజిట్ సైడ్‌లో సింగిల్ ఫోల్డింగ్ అయితే వేసుకోవాలి. ఇలా సింగిల్ ఫోల్డింగ్ వేసుకొని ఫోల్డింగ్ అనేది మన వైపుగా ఉండాలి. ఓపెనింగ్స్ అనేది మనకి ఆపోజిట్ సైడ్‌లో ఉన్నట్లుగా చూసుకోవాలి. ఇలా చూసిన తర్వాత ఇప్పుడు కింద వైపున హెచ్చుతగ్గులేమీ లేకుండా స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేసి ఎక్స్‌ట్రా పీస్‌ని నీట్‌గా కటింగ్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆది బ్లౌజ్‌లో బ్లౌజ్ యొక్క హైట్ ఎంతుందో అన్నది చెక్ చేసుకోవాలి. అందుకోసం బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్‌ని మనం ఉపయోగిస్తూ హైట్‌నయితే కొలుచుకోవాలి. షోల్డర్ జాయింట్ నుండి కింద వరకు ఎంతుందో అన్నది చూసుకోవాలి. ఇక్కడ నాకు 14 ఇంచీలయితే వచ్చింది.
సో, 14 ఇంచీలకి గాను నేను ఖర్చుతో కలిపి కిందన ఒక హాఫ్ ఇంచ్, పైన ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్‌ట్రా ఖర్చు కలుపుకొని 15 ఇంచీలకైతే మార్క్ చేస్తున్నాను. సో, ఇక్కడొక మార్కింగు అండ్ అలానే కొంచెం డిస్టెన్స్‌లో మళ్ళీ 15 ఇంచీలకి మరొక మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 మార్కింగ్స్ కలిసేటట్లుగా స్కేల్‌తో స్ట్రెయిట్‌గా లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇక్కడ మనం ఎటువంటి చెస్ట్ మెజర్‌మెంట్ వాడకుండానే చెస్ట్ లూజ్ అయితే మనం మార్కింగ్ చేస్తున్నాం. అదెలా అంటే మనకి ఆర్మ్ లూజు 8.5 ఇంచీలొచ్చింది కదా! సో, దానికి జస్ట్ ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకుంటే మనకి చెస్ట్ లూజ్ అన్నది వస్తుంది. సో, ఇక్కడ మన చెస్ట్ లూజ్ వచ్చేసరికి 9.5 ఇంచీలకి మార్కింగ్ చేసుకోవాలి. అలానే ఎక్స్‌ట్రా ఖర్చు కోసం 2 ఇంచీలకైతే మార్కింగ్ చేస్తున్నాను. సో, చాలామంది సిస్టర్స్ అడుగుతున్నారు కంప్లీట్ బ్లౌజ్ కటింగ్ చూపించండి అని. అందుకని స్పెషల్‌గా మీకోసమే చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి 9.5 ఇంచీలకి మార్కింగ్ చేశాం కదా! దాంట్లో హాఫ్‌కి మనం టేప్‌ని హాఫ్‌గా ఫోల్డ్ చేసుకోవచ్చు. లేదా మీకు హాఫ్ మెజర్‌మెంట్ తెలిస్తే దాని ద్వారా అయినా సరే హాఫ్‌కి మార్కింగ్ చేసుకోండి. అండ్ టోటల్ హైట్ ఏదైతే ఉందో దాంట్లో 4వ భాగంని మనం బ్లౌజ్ యొక్క బ్యాక్ డాట్ కోసం మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం నెక్కు, షోల్డరు అలానే చంక డౌన్ ఈ 3 మార్కింగ్స్ కూడా చేసుకోవాలి. ఇక్కడ నెక్ వచ్చేసరికి 5.5 ఇంచీలనమాట. ఎందుకంటే ఇది మనకి మీడియం సైజ్ బ్లౌజ్. ఆర్మ్ లూజ్ ఎప్పుడైతే 8-9 మధ్యలో ఉంటుందో ఇది మనకి మీడియం సైజ్ బ్లౌజ్ అవుతుంది. మీడియం సైజ్ బ్లౌజులకి సో 5.5 ఉంటే సరిపోతుంది. షోల్డరు అండ్ నెక్ 2.25 ఇంచీలు. మనం నెక్, షోల్డర్ కలిపి ఎంతైతే మార్కింగ్ చేస్తామో దానికన్నా ఒక హాఫ్ ఇంచు చంక డౌన్ తీసుకుంటే సరిపోతుంది. హాఫ్ ఇంచ్ ఎక్స్‌ట్రా మార్క్ చేసుకోవాలి. అంటే మనం నెక్, షోల్డర్ 5.5 తీసుకున్నాం కాబట్టి ఇక్కడ చంక డౌన్ 6 ఇంచీలు తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ నెక్ యొక్క హైట్ ఎంతుందో అన్నది మనం చెక్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ నాకు కరెక్ట్‌గా 6 ఇంచీలొచ్చింది. నేను ఖర్చుతో కలిపి పావు తక్కువ 7 ఇంచీలకైతే మార్కింగ్ చేస్తున్నాను. పై వైపున మనం 2.25 ఇంచీలకి మార్క్ చేశాం కాబట్టి ఇక్కడ కిందన ఎక్స్‌ట్రా హాఫ్ ఇంచ్ కలుపుకొని పావు తక్కువ 3 ఇంచీలకైతే మార్కింగ్ అన్నది చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత స్కేల్‌తో లైన్ అయితే డ్రా చేసేస్తున్నాను. ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు మనం షోల్డర్ వైపు ఒక పావించు డౌన్‌కి మార్క్ చేసుకోవాలి. ఆ తర్వాత ఎక్స్‌ట్రా ఖర్చు కోసం కూడా మార్క్ చేశాను. అండ్ ఇక్కడ కర్వ్ స్కేల్‌తో నెక్ రౌండ్‌నయితే డ్రా చేస్తున్నాను. ఇలా డ్రా చేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా ఎలా అయితే మార్కింగ్ చేశానో, ఆ మార్కింగ్ మీదుగా కటింగ్ అన్నది చేసేస్తున్నాను. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే మరలా మీకు అర్థం అవ్వదు. చాలామంది అక్క కటింగ్ వీడియో అండ్ అలానే స్టిచ్చింగ్ వీడియో ఫుల్‌గా పెట్టండి అని అడుగుతున్నారు. వాళ్ళ కోసమే ఈరోజు ఇలా ఫుల్ వీడియో అయితే ప్లాన్ చేశాను. ఈ ఒక్క వీడియో చూసారంటే చాలు మీరు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇంకేమి కూడా కటింగ్ చేయనవసరం లేదు. అంత పర్ఫెక్ట్‌గా ప్రతి ఒక్క పాయింట్ వివరిస్తూ చెప్తున్నాను. సో, ఇక్కడ చూడండి మనం బ్యాక్ పార్ట్, హ్యాండ్స్ కట్ చేసాం ఆల్రెడీ. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్‌నయితే కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కట్ చేయడం కోసం ఆల్రెడీ కట్ చేసుకున్నాం కదా బ్యాక్ పార్ట్‌ని. ఆ బ్యాక్ పార్ట్‌ని ఇలా క్రాస్‌గా పెట్టుకోండి. క్రాస్‌గా పెట్టుకొని మొత్తం అంతా కూడా నీట్‌గా మార్కింగ్ చేస్తే సరిపోతుంది. సో, చూడండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఆధారంగా మనం ఫ్రంట్ పార్ట్‌నయితే మార్కింగ్ చేసుకుంటాము. సో, ఫస్ట్ అయితే మనం బ్యాక్ పార్ట్‌ని ఇలా ఉన్న క్లాత్‌లోని కొంచెం క్రాస్‌గా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో సేమ్ మొత్తం అంతా కూడా ఈ బ్యాక్ పార్ట్ ఆధారంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నెక్ రౌండ్ ఏమి మనం మార్కింగ్ చేయనవసరం లేదు. ఎందుకంటే ఫ్రంట్ నెక్ డీప్ అన్నది కొంచెం పైకుంటుంది కాబట్టి నెక్ రౌండ్ అయితే మార్కింగ్ చేయకండి. అండ్ మిగతాదంతా కూడా సేమ్ ఈ బ్లౌజ్ ఎలా అయితే ఉందో ఆ విధంగా మార్కింగ్ చేసుకోండి. అండ్ ఆర్మ్ రౌండ్ తిరిగే చోట ఇక్కడ 3 లైన్స్ అయితే పెట్టుకోండి. అంటే అక్కడ చూడండి ఇక్కడ కొంచెం లోతుకి మార్కింగ్ చేయడం కోసం అన్నమాట ఇది. ఎందుకంటే మనకి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్‌లో లోతొస్తుంది కదా! దానికోసం. ఇప్పుడు టోటల్ హైట్‌లో 1.5 ఇంచ్ అన్నది మైనస్ చేసుకోవాలి. అంటే ఇక్కడ నాకు 13 ఇంచీలయితే వచ్చింది. 13.5 ఇంచీలు. సో, 13.5 ఇంచీలకి ఒక మార్కింగ్ చేసుకున్నాను. అండ్ అలానే ఇక్కడ చూడండి సైడ్ జాయింట్ వైపున హ్యాండ్ సైడ్ జాయింట్ దగ్గర నుండి కింద వరకు నాకు 6 ఇంచీలయితే వచ్చింది. ఎక్స్‌ట్రా ఖర్చుతో కలిపి నేను 6.5 ఇంచీలకి మార్కింగ్ అన్నది చేస్తున్నాను. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు బ్లౌజ్ ఫ్రంట్ నెక్ డీప్ ఎంతుందో అన్నది చూసుకోవాలి. దానికోసం ఊక్సులు పట్టీ వైపున షోల్డర్ జాయింట్ దగ్గర నుండి స్ట్రెయిట్‌గా పెట్టుకోవాలి టేప్‌ని. ఇలా స్ట్రెయిట్‌గా పెట్టుకొని ఇలా ఒక అడ్డంగా స్కేల్ ఏదైనా పెట్టి చెక్ చేసుకోండి. ఇక్కడ నాకు తెలిసిపోతుంది కాబట్టి
నేనేమి పెట్టి చెక్ చేయలేదు. మనకు తెలిసిపోతుంది. అంటే కరెక్ట్‌గా నెక్ రౌండ్ తిరిగే చోట మనకి ఎంత హైట్ వచ్చిందో అన్నది చూసుకున్నారు. టేప్ యొక్క మెజర్‌మెంట్ ఎంతొచ్చిందో అన్నది చూసుకోండి. అంత పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నెక్ రౌండ్‌నయితే డ్రా చేసేసాను. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఊక్సులు పట్టీ దగ్గర షేప్ బెల్ట్ వరకు ఎంతుందో అన్నది చూసుకోవాలి. ఇక్కడ నాకు 3.5 ఇంచీలొచ్చింది. కాబట్టి 5 ఇంచీల వరకు కూడా మార్కింగ్ అన్నది చేస్తున్నాను. అంటే 1.5 ఇంచ్ అన్నది మనం ఇక్కడ కలుపుకోవాలి. అండ్ అలానే ఈ డాట్ ఎక్కడితో స్టార్ట్ అవుతుందో అన్నది చూసుకోవాలి. డాట్ విడ్త్ చూసుకోవాలి. అలానే డాట్ యొక్క హైట్ కూడా చూసుకోవాలి. ఇక్కడ నాకు డాట్ విడ్త్ 2 ఇంచీలు, డాట్ యొక్క హైట్ 2.5 ఇంచీలుంది. డాట్ 3 ఇంచీల దగ్గర నుండి స్టార్ట్ అవుతుంది. ఊక్సులు పట్టీ దగ్గర నుండి 3 ఇంచీల వరకు స్టార్ట్ అవుతుంది. సో, ఇక్కడ నేను మొత్తం అన్నీ కూడా ఇలా మార్కింగ్ అయితే చేసేసాను. ఇప్పుడు ఎలా ఈ లైన్‌కి, ఆ మార్కింగ్‌కి, ఈ మార్కింగ్‌కి కలుపుకుంటూ లైన్ అయితే డ్రా చేసుకోవాలంతే. సో, ఇక్కడ చూడండి మనం 5 ఇంచీలకి మార్కింగ్ చేసుకున్నాం కదా! కరెక్ట్‌గా 2.5 ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని 2 ఇంచీల వరకు ఇలా స్ట్రెయిట్‌గా లైన్ డ్రా చేసుకోవాలి. మనకి ఊక్సులు పట్టీ దగ్గర, కాజా పట్టీ దగ్గర డాట్ వస్తుంది కదా! దానికోసం. ఇప్పుడు మొత్తం అంతా కూడా ఎలా అయితే మార్కింగ్ చేసామో ఆ మార్కింగ్ మీదుగా కటింగ్ చేసుకోవడమే. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. మళ్ళా స్కిప్ చేస్తే మీరు కొన్ని పాయింట్స్ అయితే మిస్ అవుతారు. మళ్ళీ అర్థం కాదు. ఫస్ట్ నుండి చూడాల్సుంటుంది. అందుకోసమనే వీడియోనైతే స్కిప్ చేయకండి. సో, ఇప్పుడు మొత్తం అంతా ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో ఆ మార్కింగ్ మీదుగా నీట్‌గా కట్ చేసుకోవడమే. చాలా సింపుల్‌గా ఉంటుంది. ఈ బ్లౌజ్ యొక్క స్టిచ్చింగ్ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను. ఇక్కడొక టక్కు, ఇక్కడొక టక్కు పెట్టుకోండి. అండ్ బ్యాక్ సైడ్ కూడా 2.5 ఇంచీలకైతే డాట్ యొక్క హైట్‌నైతే మార్కింగ్ చేసుకోండి. అండ్ ఇక్కడ కూడా ఒక చిన్న టక్ ఇచ్చేసుకోండి. సో, ఇలా ఇచ్చేసుకున్నామంటే సరిపోతుంది మనకి. ఇక్కడ కూడా చిన్న లైన్ అయితే డ్రా చేసేస్తున్నాను. ఇలా డ్రా చేసుకున్నాం కదా! ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్‌కి మనం షేప్ బెల్ట్‌ని అయితే అటాచ్ చేస్తాం కదా! సో, దానికోసం కటింగ్ అయితే చేసుకుందాం. షేప్ బెల్ట్ యొక్క కటింగ్ అన్నమాట ఇది. సో, ఇక్కడ మనం ఆది బ్లౌజ్‌లో ఖర్చుతో కలిపి ఎంతైతే ఉందో అంత కూడా మార్కింగ్ చేసుకోండి. ఫ్రంట్ సైడ్‌న కొంచెం ఒక 1/2 ఇంచ్ ఎక్స్‌ట్రా పెట్టుకొని ఇలా మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ ఊక్సుల వైపున 2 ఇంచీలు ఉంది కాబట్టి నేను ఖర్చుతో కలిపి 3 ఇంచీలకి పెట్టాను. అండ్ అలానే సైడ్ జాయింట్ వైపున 1.5 ఇంచ్ వచ్చింది. కాబట్టి నేను ఇక్కడ 2.5 ఇంచులకైతే మార్కింగ్ చేశాను. ఇప్పుడు మొత్తం అంతా ఎలా అయితే మార్కింగ్ చేశానో ఆ మార్కింగ్ మీదుగా నీట్‌గా కటింగ్ చేసుకోవడమే. చూసారు కదా! ఇలా నీట్‌గా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బ్లౌజ్ కోసం క్రాస్ పీస్‌లైతే ఇది బ్లౌజ్ బ్యాక్ పార్ట్‌లో మనం హెమ్మింగ్ పట్టి స్టిచ్ చేస్తాం కదా! దానికోసం ఇలా కూర ఉన్న పీసులన్నిటిని ఒకదాని మీద ఒకటి పెట్టుకున్నాను. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ పీస్‌నైతే ఇలా కట్ చేసేస్తున్నాను. మనం బ్యాక్ పార్ట్‌లో హెమ్మింగ్ పట్టి స్టిచ్ చేస్తాం కదా! దానికోసం సరిపోతుందది. అండ్ ఇప్పుడొచ్చేసరికి మనం బ్లౌజ్ అంతటికి మెడకి హెమ్మింగ్ పట్టి స్టిచ్ చేస్తాం కదా! దానికోసం ఈ స్కేల్ విడ్త్ ఎంతైతే ఉందో అంతా కూడా మనం తీసుకుంటే సరిపోతుంది. ఇలా తీసుకోవడం వల్ల మనం మళ్ళీ ఎక్స్‌ట్రా పీస్‌ని కట్ చేయకుండా నీట్‌గా వస్తుంది. సో, చూడండి ఇలా మనం 3 పీసులు వరకు మార్కింగ్ చేసుకుంటే ఇవి డబుల్ లేయర్ మీద ఉన్నాయి కాబట్టి మనకి బ్లౌజ్ అంతటికి కూడా సరిపోతుంది. ఇప్పుడు మొత్తం అంతా కూడా ఎలా అయితే మార్కింగ్ చేసామో కరెక్ట్‌గా మార్కింగ్ మీద కటింగ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఇలా మొత్తం అన్నీ కూడా ఈ మార్కింగ్ మీద అయితే కటింగ్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ పక్కనే పీసులైతే ఉన్నాయి కదా! ఇవి ఊక్సులు పట్టి, తాళ్ళు పట్టీకి పనికొస్తాయని కట్ చేసి ఉంచుకున్నాను. ఇప్పుడు మనం ఆల్రెడీ షేప్ బెల్ట్‌లయితే కట్ చేసాం కదా! మనం పై వైపున అయితే ఇది వేస్తాము. కానీ రఫ్‌గా వేయడానికి, బ్యాక్ సైడ్‌న వేయడానికి మనకి కొంచెం పీస్ అయితే కావాల్సుంటుంది. దానికోసం ఈ ఎక్స్‌ట్రా పీస్‌నయితే కటింగ్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ నాకు ఒక పీస్ అయితే బానే ఉంది. బట్ ఇంకొక పీస్‌కొచ్చేసరికి జాయింట్ పడుతుంది. సో, ఇక్కడ ఎలా వీలైతే అలా పెట్టి కటింగ్ అయితే చేసేస్తున్నాను. ఎలా అయినా సరే జాయింట్ అన్నది పడుతుంది. సో, ఇలా కట్ చేసిన తర్వాత ఈ పక్కన ఉన్న పీస్‌నే
జాయింట్ కోసం పక్కన పెట్టి కటింగ్ చేసేస్తున్నాను. కుట్టేటప్పుడు జాయింట్ చేసుకుంటాను. సో, ఇక్కడ మనకి షేప్ బెల్ట్‌లు బ్యాక్ సైడ్ రఫ్‌గా వేసిన క్లాత్ కూడా కటింగ్ అయితే చేసేసుకున్నాము. ఇవి చిన్న పీసులున్నాయి కదా! అవి మనకి హ్యాండ్ దగ్గర జాయింట్ అన్నది పడుతుంది. కాబట్టి దానికైతే సరిపోతుంది. అండ్ మనం మిడిల్‌లో కూడా కొంచెం దళసరి క్లాత్ ఏదైనా వేసుకుంటాం. అప్పుడే మనకి షేప్ అన్నది పర్ఫెక్ట్‌గా స్టిఫ్‌గా ఉంటుంది. అందుకోసం నా దగ్గర ఉన్న జీన్ క్లాత్‌నైతే కట్ చేసుకుంటున్నాను. ఇలా మొత్తం అంతా నీట్‌గా కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇవి 2 పీసులైతే చేసేస్తున్నాను. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు షేప్ బెల్ట్‌లన్నీ ఒకదాని మీద ఒకటి పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు చూడండి నేనేమేమి కట్ చేశానో బ్యాక్ పార్టు, ఫ్రంట్ పార్టు, హ్యాండ్స్, షేప్ బెల్ట్‌లు, నడుము పట్టి, హెమ్మింగ్ పట్టి, ఊక్సులు పట్టి, తాళ్ళు పట్టి ఇవన్నీ ప్రతీది కూడా మీకు ఈ ఒక్క వీడియోలోనే చూపించాను. ఇంకేమీ లేదు. బ్లౌజ్‌కి మనం ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. మీకేమైనా డౌట్స్ ఉంటే డెఫినెట్‌గా కమెంట్స్ రూపంలో అయితే తెలపండి. మీ డౌట్స్ తీర్చే ప్రయత్నం అయితే చేస్తాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై.